పేరట శుభములు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు పేరట కూడుకున్న ప్రతి స్త్రీతో దేవుడు మాట్లాడాలని. దేవుని వాక్యము ఏనాడు నిరర్ధకము కాదు. ఆకాశం నుండి మంచు ఏ విధంగా కురిసి భూమిని తడిపి తగిన పంటని ఇస్తుందో అలాగే దేవుని వాక్కులు దైవ సేవకుల ద్వారా విడుదలై మంచి నేలను పడి పరిశుద్ధాత్ముడు దానికి నీరు కట్టి గొప్ప ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. మన ప్రయాసం ప్రభునందు ఏనాడు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. మరి మీలో చాలామంది ప్రభువును క్రొత్తగా తెలుసుకున్న వారు ఉన్నారు. మీరు మాత్రం రక్షింపబడినారు. మీ ఇంట్లో ఇంకా చాలామంది రక్షణ మార్గంలో రాలేదు. మీరు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. మీ కన్నీళ్ళు దేవుని బుడ్డిలో భద్రంగా దేవుడు దాచుకున్నాడు. తప్పకుండా మీ కన్నీటి ఫలం మీరు చూస్తారు. మీ భర్తలు మారు మనసు పొందుతారు. మీ పిల్లలు మారు మనసు పొందుతారు. మీ ప్రార్థనలన్నిటి కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నీవు నిరాశపడకూడదు, నిరుత్సాహపడకూడదు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. మరి ఇంకా చాలామంది పాపంలో ఉన్న స్త్రీలు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారందరూ పరిశుద్ధులని నేను చెప్పలేను. యేసు రక్తంతో కడగబడిన గుంపు అయితే పరిశుద్ధ జనం. కానీ ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా నీ హృదయం మార్పు చెందకుంటే చాలా ప్రమాదం. నీ హృదయము ద్వారముని యొద్ద ప్రభు తడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చేత నీ హృదయపు తలుపులు తడుతూ ఉన్నాడు. నీ తలుపు తెరవాలి. నీ హృదయం అనే ద్వారాన్ని తెరవాలి. యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, నా స్వరం విని నువ్వు తలుపు తెరిచిన నేను నీతో కూడా వచ్చి నేను మరి భోజనపు బల్ల దగ్గర నీతో భుజిస్తాను అంటే అంత సహవాసం కలిగి ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. ఒకవేళ మీరు రోగంలో ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులకు చెప్పుకోదగిన రోగం కాదు, చెప్పుతే ఏమంటారని భయపడుతూ ఆ రోగాన్ని కప్పుకుంటారు. కానీ దేవునికి తెలియంది ఏమీ లేదు. దేవునికి సమస్తము బట్ట బయలుగా ఉంది. నీ పాపపు జీవితం ఆయనకు బట్ట బయలుగా ఉంది. నీ రోగ పరిస్థితి ఆయనకు బట్ట బయలుగా ఉంది. నీ అప్పులు, రుణాలు, నీ భయాలు, నీ భీతి ఇవన్నీ కూడా ఆయనకు సమస్తము తేట తెల్లగా ఉంది. కాబట్టి వెలుగై ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వచ్చినావు, ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో దేవునితో తిరిగినప్పుడు నీ పాపములకు విడుదల కలుగుతుంది. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పాపులను పిలవడానికి వచ్చినాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, పాపులను మరి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపుల్లో ప్రధానుడను నేను. ఒకప్పుడు సౌలుగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించి పీడించి స్త్రీలను పురుషులను సహా మరి హింసించి వారిని హత్య చేసిన వ్యక్తి సౌలు. దుర్మార్గపు జీవితం నుండి యేసు ప్రభు అతనికి విడుదల ఇచ్చినాడు. ప్రభు దర్శనం కలిగింది. భక్త కోటికి అపోస్తులైన పౌలుగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. మీ భర్తల కొరకు ప్రార్థించినప్పుడు, దేవా సౌలును పౌలుగా చేసినావు, నా భర్తను కూడా నీవు మార్చు. కొండ వంటి బండ వంటి మొండి హృదయాలను దేవుడు బద్దలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత దుర్మార్గుడైనా, పాపి అయినా, ఘోర అక్రమం చేసేవాడైనా యేసు పిలుస్తూ ఉన్నాడు. వారిని తన రక్తము చేత పరిశుద్ధపరచగలడని నువ్వు నమ్మాలి. ఒకవేళ మీ కుటుంబంలో పరిస్థితులు బాగులేకుంటే ప్రార్థన చేయాలి. మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. అవును, మనం దేవుని సన్నిధి తప్ప మనకి ఏ ఆశ్రయం ఉంది? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కన్నీళ్లు గార్చాలి. నీ కుటుంబం కొరకు, ఏ కుటుంబంలో ప్రార్థించే తల్లి ఉంటుందో ఆ కుటుంబానికి ప్రమాదము లేదు. ఏ కుటుంబంలో ప్రార్థించే తల్లి ఉంటుందో ఆ కుటుంబానికి ఏమి లేదు, డోకా లేదన్నమాట. ఏ డోకా లేదు, ఇక అయిపోయింది.
దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు, నీ పిల్లలకు రక్షణ ఇస్తాడు, నీ భర్తకు మారుమనసు ఇస్తాడు, నీకు సర్వ సమృద్ధి ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆయురారోగ్యం ఇస్తాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నీవు నీ కుటుంబం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. నీ కుటుంబం బాగుపడాలంటే ఎంత ప్రార్థన కావాలి. కనుక ప్రార్థన ద్వారా మనము గొప్ప విజయాన్ని మన కుటుంబాల కొరకు, సంఘాల కొరకు పొందుకోవాలి. ప్రభు ఒక మాట అంటాడు మార్కు 9:29, ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. దిస్ క్యాన్ గో బై నథింగ్ అదర్ దెన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. కాబట్టి ప్రార్థనలో ఉండాలి. నీకు గడ్డు సమస్యలు ఉన్నప్పుడు, క్లిష్ట సమస్యలు నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ కోరుకోవాలి, జ్ఞానం కోరుకోవాలి, ప్రార్థించాలి. కొన్నిసార్లు నీకు ప్రార్థనలో కొద్దిగా కూడా మెలకువ కావాలి, కొద్దిగా ఆసక్తి ఎక్కువ కావాలి, తీవ్రత పెరగాలంటే మరి కొద్దిగా మాంసాహారాలు పక్కన పెట్టేసి సింపుల్ ఫుడ్తో దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, మన పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి దేవునితో ప్రగాఢమైన బంధము, సహవాసం పొందుకున్న మన ప్రార్థనలన్నిటికీ జవాబు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ హృదయములు తిండి వల్లనైనను, మత్తు వల్లనైనను, ఐహిక విచారము వల్లనైనను మందంగా ఉండకుండానట్లు ఆ దినము వచ్చినప్పుడు మరి నువ్వు ఎలాగ ఎదుర్కొంటావు. కాబట్టి దేవుని ఉగ్రతను నీ మీదికి దిగకుండా దేవుని కరుణను దింపుకోవాలని నీ కుటుంబం మీదకి అన్నప్పుడు నువ్వు ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుని కనికరము, కృప కుటుంబం మీద ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం నుండి ఒక స్త్రీ గురించి మనం ధ్యానించబోతున్నాము. ఆ స్త్రీ మరి పెద్ద పరిశుద్ధురాలు కాదు, పెద్ద విద్యావంతురాలు కాదు, పెద్ద అందగత్తె కూడా కాదు, పెద్ద స్థానం మానం ఉన్న స్త్రీ కూడా కాదు, పెద్ద కుటుంబ ప్రాధాన్యత ఉంది లేకుంటే మంచి కుటుంబం నుండి వచ్చిన స్త్రీ కాదు, పరిశుద్ధురాలు అసలే కాదు. ఆమెకు దేని గురించి గొప్ప తెలివి అవగాహన లేని స్త్రీ. ఆమెను సమాజము తృణీకరించిన స్త్రీ. ఆమె హృదయంలో విరిగి నలిగిపోయిన స్త్రీ. ఆమెను చూచి అందరూ ముక్కిర్చుకునే పరిస్థితి. ఎవరు కూడా ఆమెను ప్రశంసించి ఒక్క మాట కూడా అనడానికి ఆమెకి యోగ్యత లేదు. ఆమె జీవితము పాపభూయిష్టమైన జీవితం. ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె ఒక వేశ్యా స్త్రీ. ఆమెకు ఎంతోమంది పురుషులతో పరిచయము, సంయోగం ఉన్నది. ఆమెకు పవిత్రమైన మార్గము తెలియదు, పరిశుద్ధంగా ఎలా జీవించాలనో ఆమెకు తెలియదు. ఆమె ధనవంతురాలు కాదు, ఆమె ఒక పేద బీదరాలు. ఆమె శరీరాన్ని అమ్ముకొని ఆమె కుటుంబాన్ని నడిపించే అటువంటి దిక్కుమాలిన స్త్రీ. అట్టి స్త్రీని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. అట్టి స్త్రీని ప్రభు రక్షణ మార్గంలో నడిపించినాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించి పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి వచ్చినాడు. యోహాను సువార్త 14:6 ఒక మాట ఉంది కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైన. నేనే మార్గాన్ని. యేసు ప్రభు ఈ స్త్రీని వెతుక్కుంటూ వస్తున్నాడు, కనుగొంటున్నాడు. కనుగొన్న తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె పాపాలన్నీ వెల్లడి చేస్తున్నాడు. మర్మాలు, దేవుని మర్మాలు ఆమెకు బోధిస్తున్నాడు. ఆమెకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆమె గొప్ప స్త్రీగా మారిపోతుంది. ఆమె ఒక సువార్థికురాలుగా మరి ఆమె మార్పు చెందుతుంది. ఆమె గ్రామాల్లోకి వెళుతుంది, సేవ చేస్తుంది. ఆమె అనేకులను ప్రభు మార్గంలో నడిపిస్తుంది. ఆ స్త్రీని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయ. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రభు ఎందుకు బయలుపరిచినాడని నేను అనుకుంటున్నాను. మరి తప్పకుండా మీలో ఎవరైనా పాపములో ఉంటే వారికి ఈరోజు ఒక శుభ సమాచారం, శుభవర్తమానం, సువార్త ఏంటంటే యేసుక్రీస్తు నిన్ను పాపము నుండి విడిపిస్తాడు. నాశనకరమైన గుంట నుండి, జికటగల దొంగ ఊపి నుండి ఆయన నిన్ను పైకెత్తి తన వాక్యం అనే బండ మీద నీ పాదములను స్థిరపరుస్తాడు.
తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నీ నోట ఇస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు నిరాశ చెందే అవసరం లేదు. ఎందుకంటే పాపం చేసిన వారికి నెమ్మది ఉండదు. ఎందుకంటే పాపం నెమ్మది ఇవ్వదు. సంతోషం కొరకే పాపం చేస్తారు, కానీ పాపం చేస్తున్న కొలది ఆ పాపం వల్ల దుఃఖము, కీడు, నష్టము, నాశనము, శాపము, దేవుని ఉగ్రత ఇవన్నీ వస్తుంది. కాబట్టి పాపం నుండి విడుదల పొందాలి. ఇలాంటి కూడికల్లో అనేకమైన దేవుని వాక్యం ఇస్తున్నప్పుడు ఆ మాటలన్నీ నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ తన హృదయంలో ఏం చేసింది? దాచుకుందంట, భద్రం చేసుకుందంట. రక్షకునికి తల్లిగా మారిపోయింది. కనుక నీవు కూడా దేవుని మాటలన్నీ కూడా నీ హృదయంలో దాచుకోవాలని, ఆ మాటల జీవాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావని కూడా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నీ పాపములను నీకు విడుదలిస్తాడు. యేసుక్రీస్తు మరి పాపులను క్షమించినాడు. జక్కయ్య అనే సుంకపు గుత్తదారుడు యేసు ప్రభుని చూడాలని ఆశించినాడు. యేసు ప్రభు చూడడం మాత్రం కాదు, యేసు ప్రభు అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా అంటున్నాడు. మేడి చెట్టు మీద నుండి కిందికి దిగినాడు. నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. జక్కయ్య యేసు ప్రభుని ఇంటిలో చేర్చుకున్నాడు. పాపి పరిశుద్ధుడైపోయినాడు. ఎవరెవరి దగ్గర అక్రమంగా నేను డబ్బు తీసుకున్నానో వారికి అందరికీ నేను 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. అవును, నూతన సృష్టిగా మారిపోయినాడు. పాపి పరిశుద్ధునిగా మారిపోయినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నాను. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినినెడ్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురంట. దీవెన మీకుంది అనే వాగ్దానం చూస్తున్నాం. రండి అంటున్నాడు యేసుప్రభు. ఎప్పుడు కూడా రండి అంటాడు. నువ్వు పో, నా సన్నిధి నుండి వెళ్ళిపోమని ఎప్పుడు అనలేదు యేసుప్రభు. మీరు చదివి చూడండి, ఒక్క దగ్గరనే యేసుప్రభు పొమ్ము అంటాడు. ఎక్కడంటే మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించండి, అక్కడే పొమ్మంటున్నాడు. కానీ మరెక్కడ కూడా పొమ్మనలేదు. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. దప్పికొని వారులారా మీరు నా యొద్దకు రండి. పాపులారా రండి, నేను మీ పాపాన్ని కడిగి వేస్తాను. మీ పాపము మరి రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగు. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రభు మనకున్నాడు. మన పాపములను క్షమించి మనకు నూతన జీవము అనుగ్రహించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. యెషయా 44:22 చూడండి. యెషయా 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేస్తాను. హల్లెలూయా. మంచు వదిలిపోయినట్టు, మబ్బు తొలగిపోయినట్టు నీ పాపముల నుండి నీకు విడుదల నేను ఇస్తానని సెలవిస్తున్నాడు. 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనాను. హల్లెలూయా. మనం చేసే పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకొనాడట. తన వీపు వెనక తట్టు దాన్ని విసిరివేస్తాడట. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. పాపములను క్షమించి దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా అన్నిటినీ కూడా తుడిచివేసే దేవుడు మనకున్నాడు. మనం ఈరోజు ధ్యానించబోయే స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ. ఈమె పేరు లేని స్త్రీ. పేరు లేదు. ఆమె ఏదైనా మంచి పనులు చేస్తే కదా పేరు వచ్చేది. మరి ఈమె పేరు లేదు ఈమెకు. ఈమె ఉన్న ప్రాంతము సమరయ ప్రాంతంలో ఉండే స్త్రీ కాబట్టి ఈమెను ఏమంటున్నారు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. అసలు యేసు ప్రభు ఈమెతో ఏంటి ఇంత ముచ్చట్లు, ఇంత మాట్లాడడం ఏంటి, ఈమెకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు యూదా మతనిష్ట గల ప్రవీణులు ఉన్నారు, యాజకులు, రబ్బోనీలు, గొప్ప గొప్పవారు ఉన్నారు. యేసు ప్రభు వారితో మాట్లాడొచ్చు కదా. కానీ ఈ పనికిరాని దిక్కుమాలిన స్త్రీతో, పాపి అయిన స్త్రీతో ఎందుకు ఇంత సంభాషిస్తున్నాడు? ఆమెను వెతికి వెళ్తున్నాడు. ఒక బావి దగ్గరికి వెళ్తున్నాడు ఆమెను కనుగోవడానికి. అన్నప్పుడు
యేసు ప్రభువు పక్షపాతము లేని దేవుడని, ఆయన అందరికీ ప్రభు అని, ఆయన పాపులను ప్రేమిస్తున్నాడని, ఆయన స్త్రీ అని పురుషుడని భేదము లేనివాడని, అన్యుడని యూదుడని, గ్రీసు దేశస్థుడని హెల్లేనియుడని, దాసుడని స్వతంత్రుడని, ఏ భేదము లేని ప్రభు అని మనకు అర్థమవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు మరి రక్షణ మార్గము కేవలం యూదులకు మాత్రమే కాదు, ఆయన యూదా జనాంగంలో పుట్టినాడు, కానీ అక్కడ నుండి భూ ప్రపంచంలోకి మరి రక్షణ వస్తున్నట్టు మనం చూస్తున్నాం. యూదుల్లో నుండి రక్షణ వస్తుందంటే దాని అర్థం రక్షకుడు యూదుల్లో పుట్టినాడు, కానీ రక్షణ సువార్త భూదిగంతముల వరకు చాటింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మరొక అన్యురాలు, ఈమె యూదురాలు కూడా కాదు, సమరయ స్త్రీ. నేను చెప్పాను కదా, ఆమె పరిశుద్ధురాలు కాదు, పాపి. ఆమె ఒక పురుషుడు కాదు, ఆమె ఒక స్త్రీ. ఆనాడు ధర్మశాస్త్ర చట్ట ప్రకారము మరి ఏ పురుషుడు కూడా స్త్రీతో మాట్లాడతగదు. స్త్రీ వచ్చి బాహ్యంగా పురుషులతో మాట్లాడొద్దనే కట్టడ. ఒక పాపి అయితే ఆమెను రాళ్ళు విసిరి చంపాలని కట్టడ. నేను అన్నాను కదా, భర్తలు కూడా మరి తమ భార్యలతో పరస్యంగా మాట్లాడారట. ఒక స్త్రీకి ధర్మశాస్త్రం బోధించకూడదంట. ధర్మశాస్త్రం గురించి ఆమె వినకూడని దినాలు. అంటే అంత హీనంగా స్త్రీలను చూసే దినాల్లో యేసు ప్రభు ఒక స్త్రీని ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వచ్చినాడు. ఆ ప్రేమ స్వరూపి మరియా యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చున్నది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నువ్వు స్త్రీవి, నన్ను అంటొద్దు, నన్ను తాకొద్దు, నువ్వు దూరం కూర్చో, నిండా మూసుకేసుకొని నా తట్టు చూడొద్దు అనలేదు. కానీ మరియా యేసు ప్రభుని ఎంత మిక్కటంగా ప్రేమించేది. యేసు ప్రభు ఈ కుటుంబంలో వచ్చి ఆతిథ్యం పొందుకుంటున్నాడు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. హల్లెలూయా. నువ్వు స్త్రీవి, నేను దగ్గరికి రావద్దు, నేను దేవుని మాటలు నీకు చెప్పాను అని అనలేదు. కానీ దేవుని మాటలను ఆమె వింటూ ఉన్నది. యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాటను వింటుందన్నమాట. అంటే ఆ రోజుల్లో దేవుని మాటలు స్త్రీలు వినకూడదనే రోజుల్లో యేసు ప్రభు స్వయంగా నోరు తెరిచి దేవుని వాక్కులను ఒక స్త్రీకి బోధిస్తున్నాడు. అంటే ఆయన పక్షపాతము లేనే దేవుడు. హల్లెలూయా. ఈ లోకం నిన్ను పక్షపాతంగా చూస్తే నువ్వు ధైర్యపడద్దు. ఈ దేవుడు ఉన్నాడు నీ పక్షాన, ప్రభు ఉన్నాడు నీ పక్షాన. సూర్యకాంతి నీ మీద ప్రకాశిస్తుంటే ఒక నరుడు వచ్చి అరచేయి పెడితే ఆగదు. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాప జీవితంలో ఉన్న ఒక వేశ్య స్త్రీని ఈ నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడని, నేను దేవుని వరమునని, నిత్య జీవమును ప్రసాదించగలనని, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించవలనని, ఆత్మరూపినని, మెస్సయ్యను నేనేనని ఎన్ని మర్మములు ఒక అపవిత్రులైన స్త్రీకి నువ్వు బయలుపరిచినావు. నీ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఘనత కలిగిన వారేనైనా. పక్షపాతము లేని తండ్రి, ఆమెను రక్షణ మార్గాన్ని నడిపించినావు. ఆమెను ఒక సువార్తికురాలుగా అభిషేకించినావు. ఆమె గిన్నె నిండి పొర్లి అనుభవం పొందుకుంది నాయన. ఆమె తెచ్చిన కుండ వదిలిపెట్టింది. ఆ పట్టణంలో గొప్ప సంతోషం కలిగిందని అనేకులు వచ్చి నిజముగా నీవు లోకరక్షకుడు అని నోటితో ఒప్పుకుంటున్నారు. ప్రభువా, అలాంటి జీవితం నిలుచున్న మాకందరికీ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారికి కూడా మీరు దయచేయండి. గతాన్ని గుర్తు చేసుకొని వేధించే దేవుడు కావునైనా ప్రభువా, ఇక పాపమేమో నేను ఇంకా జ్ఞాపకం చేసుకోనిక మీదట అని సెలవిచ్చినావు. దేవుని వాక్యం విన్నవారిలో ఇంకా హృదయంలో ప్రభువును చేర్చుకుని వారు ఉంటే ఈరోజే వారు నేను చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి నేను ఎక్కడికి పోగలను? నా పాపము కడివేసే ప్రభువు నా దగ్గర ఉన్నాడని ఆ యొక్క జ్ఞానం వారికి దయచేయండి. వారిని ముట్టండి, తాకండి, పాపంలో నుండి విడిపించండి, పరిశుద్ధ మార్గంలో నిలబెట్టమని, నిలిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దేవుని వాక్యం విన్నవారు కూడా దీవింపబడాలి, అనేకులకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వే